హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 22. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఇస్తానండి. కాస్త నీరసంగా ఉంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రతి యాంగిల్లో కూడా నీ వైఫ్ ని కావాలి అని నేను అనుకుంటున్నాను అని అన్ని రకాలుగా అంతా నేనే చేస్తాను అని చెప్పింది కాన్ఫిడెంట్ గా. ఇంకా ఏమైనా ఉందా అన్నట్టు చూసింది అతడి వైపుకు. నో బేబీ, వచ్చిన తర్వాత చూస్తాను నీ పనితనం ఏంటి అనేది. సరే అని ఆదిత్య తన వైపుకే చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చాడు బాయ్ అంటూ. అతడు వెళ్తున్న వైపుకు చూస్తూ ఉండిపోయింది కీర్తన. కొంచెం టెన్షన్ గా అనిపించినా ఇక తప్పదు. అతను మనసులో ఉన్న అనుమానాలన్నీ తీర్చి అతనికి నాపై నమ్మకం తెచ్చుకోవాలి అంటే తిరిగి ఈ పని చేయాల్సిందే అని అనుకుంది. తనను తను పూర్తిగా సిద్ధం చేసుకుంది. ఇక కంట్రోల్లో పెట్టుకుని అతడు వెళ్ళినప్పటి నుంచి దాదాపుగా చక్రంలో ఇల్లు మొత్తం తిరిగింది. అక్కడ ఎవరి హెల్ప్ తీసుకోకూడదు అని ముందే చెప్పి పెట్టడంతో ఒక్క పని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోకుండా అందంగా నీట్గా ఇల్లు మొత్తం సర్దింది మధ్యాహ్నానికి. అప్పటికే ఆమె నడుము కూడా పడిపోయింది అన్నట్టు అయిపోయింది పరిస్థితి పాపం. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తమ బెడ్రూమ్ మొత్తం కూడా చాలా అందంగా అలంకరించింది. పువ్వులు కూడా ఫ్రెష్ గా ఉండాలి అని చాలా కష్టపడింది, వాడిపోకూడదు అని. ఆదిత్య సాయంత్రం వస్తాను అన్నవాడల్లా పార్టీలో లేట్ అయ్యి మీటింగ్ ఉండడంతో 9కి వచ్చాడు. అతని కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది కీర్తన. అతడు వచ్చేసరికి అతడు కోరుకున్నట్టుగా అందంగా రెడీ అయ్యింది. అతడు సైలెన్స్ గా ఒక్కొక్క అడుగు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె వైపుకు చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలీదు అతడి ప్రెజెన్స్ ఆమెకి తెలిసింది. ఆమె నిదానంగా కళ్ళు తెరిచి చూసి ఎదురుగా ఆదిత్యని చూడగానే ఉలిక్కి పడింది. కానీ ఆమెను చూస్తూ ఆదిత్య బ్యాక్ స్టెప్ వేయలేకపోయాడు. ఆమెను తన ఒడిలోకి కూర్చోబెట్టుకుని తిరిగి మళ్ళీ ఆమెకు భోజనం తినిపించడం మొదలు పెట్టాడు ప్రేమగా. మొదట అతడు చేసిన దానికి ఆశ్చర్యపోయిన తర్వాత కీర్తన ఇష్టంగా తింది. కీర్తన చేతుల్లో కంప్లీట్ అయిన తర్వాత ఆదిత్య ఆమెను ఎత్తుకున్నాడు ప్రేమగా. ఇక ఇంతకు ముందు కాలేజీలో ఉన్న ఆదిత్య కనిపించాడు ఆమెకు. ఆ కళ్ళల్లో అదే ప్రేమ, అదే కోరిక, అదే ఆరాధన. అందుకే ఆమె కూడా అలాగే చూస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడు పైకి వచ్చేసారో కూడా తెలియదు. నిదానంగా ఆదిత్య కిందకి దించాడు. అలాగే ఆమె వైపుకి చూస్తూ ఉన్నాడు. కీర్తనకు టెన్షన్ గా అనిపించింది. అతడు అంత డీప్ గా చూస్తూ ఉంటే ఆదిత్య చూపు మొత్తం ఆమె పెదవులపైనే ఉంది. నన్ను ముద్దు పెట్టు అన్నాడు మరింత దగ్గరగా వచ్చి. ఆదిత్య ఆమెను చూస్తూ తను ఏమి విన్నదో అర్థం కాక అలా షాక్ అయ్యి ఉంది కీర్తన అతడి వైపుకు చూస్తూ. నువ్వు కరెక్ట్ గానే విన్నావు, నన్ను ముద్దు పెట్టు. మొదట నీ నుంచే మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వు లైఫ్ లో తిరిగి నన్ను బ్లేమ్ చేస్తావు, నన్ను ఫోర్స్ చేసావు అంటావు, బలవంతం చేసావు, అది ఇది సంథింగ్ ఎక్స్ట్రా. సో ఇదంతా మన లైఫ్ లో జరగకూడదు అంటే ఫస్ట్ నువ్వు నన్ను కిస్ చేయి. నీ ప్రేమకు నేను ఫీల్ అయితే ఈ రోజు నుంచి మనం మన జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు అన్నాడు. అతడు అన్న దానికి కీర్తన కూడా షాక్ అయ్యింది. కీర్తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు అతన్ని అడ్డుకోలేదు, అలా అని పూర్తిగా ఒప్పుకోలేదు. చాలా టెన్షన్ గా అనిపించింది. ఆదిత్య ఇంకా దగ్గరగా వచ్చి అయితే మరి నేను మొదలు పెట్టనా అన్నాడు చిన్నగా. నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని కీర్తనను మళ్ళీ అడిగాడు. కీర్తన కనురెప్పలు కిందకి దించి లేదు అని చెప్పింది. బేబీ, నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు కదా అని మరొకసారి అడిగాడు ఆదిత్య. నాకు నిన్ను మనసారా ఫీల్ అవ్వాలి, మనసారా ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి అని ఉంది. నాలో పూర్తిగా నువ్వు నిండిపోవాలి అని చెప్పింది కీర్తన చిన్నగా తల కిందకి దించి. ప్రేమకి కీర్తన అయితే అతడు సొంతం అయిపోయింది. ఇద్దరు ఒకరినొకరు పని వేసుకున్నారు. తర్వాత కీర్తన ఆదిత్య వైపుకు చూసి ప్రేమగా అతడి తలపై ముద్దు పెడితే ఆ ముద్దుకి ఆదిత్య తన వైపుకు చూసి ఎలా ఉంది అంటూ అడిగాడు. దానికి కీర్తన సిగ్గుపడి అతని గుండెలో మొహం దాచుకుంది. ఎలా ఉంది చెప్పవా ప్లీజ్ అంటూ మళ్ళీ అడిగాడు. కష్టంగా ఏమైనా అనిపించిందా అని. ఆ మాటకి అప్పుడు కీర్తన అతడి వైపుకు చూసి అతడి రెండు చెంపలను పట్టుకుని నా మొగుడు బంగారం తెలుసా, ఏమాత్రం కష్టం కలిగించడు నాకు. ఆ విషయం తెలుసు. నీలో ఉన్న ప్రేమ కనిపించింది. ఈ ఈ రోజు ఈ ఒక్కటి చాలు నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో, ఎంత అలా ప్రేమించావో అని చెప్పడానికి. ఆదిత్య తన వైపుకి అలానే చూస్తూ ఉన్నాడు. ఆదిత్య ఇంకొకసారి ప్రేమగా ఆమె కళ్ళపై ముద్దు పెట్టి పక్కకి చేరారు.
ఇద్దరు అప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ రిలాక్స్ అయ్యారు. కీర్తన మళ్ళీ నిదానంగా లేస్తూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాగి ఎక్కడికి అన్నాడు. ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పింది. అప్పుడేనా అంటూ టైం చూసి, మనకు తెల్లవారే వరకు టైం ఉంది, అంతవరకు నేను అస్సలు బెడ్ దిగనివ్వను అన్నాడు. కీర్తన ఒక్కసారిగా షాక్ అయ్యింది. అతడి వైపుకి అలానే చూస్తూ ఉంది. ప్లీజ్ ఫస్ట్ టైం కదా ఈ ఒక్కరోజు అంటూ. ఆదిత్య నవ్వి తన వైపుకి చూశాడు. మొదటిసారి కాబట్టి ప్రేమ ఇంకెక్కువ చూపించాలి, ఇందాక చూపించావు కదా అని చెప్పింది అతని వైపుకి చూసి అమాయకంగా. అప్పుడే అయిపోలేదు అంటూ ఆమెను అలానే సైడ్ కి జరిపి మళ్ళీ ఆమెను ఆక్రమించుకున్నాడు. కాసేపటికి కీర్తన ఫ్రెష్ అప్ అయ్యి కీర్తన కిందకి వెళ్లేసరికి ఇంట్లో ఒక్క పని మనిషి కూడా లేరు. ఇదంతా ఆదిత్య చేసిందేనని ఆమెకు అర్థమైంది. కానీ మౌనంగా ఒక్కదానికి కూడా కంప్లైంట్ ఇవ్వకుండా ఫాస్ట్ గా అక్కడ ఉన్న డిషెస్ అన్ని క్లీన్ చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఇక తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసింది. అతడు రెడీ అయ్యే లోపల డైనింగ్ టేబుల్ పైన అతని బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టి కిందకి వచ్చి చూసిన ఆదిత్య ఒక్క క్షణం మొత్తం చూసి ఆశ్చర్యపోయాడు. తను ఉన్నంత వరకు మొత్తం చాలా నీట్ గా ఉంది. అప్పటికే పూజ గది ఓపెన్ చేసి దీపం కూడా పెట్టింది. ఎందుకో మనిషికి చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ ఆమె హద్దు సహనం ఎంతవరకు ఉంటుందో చూడాలి అని అతడు కూడా మొండిగా ఉన్నాడు. కేవలం తన డబ్బును ప్రేమించే వాళ్ళు తనకు అవసరం లేదు అని కీర్తన వైపుకు చూస్తూ అనుకున్నాడు. ఈ రోజు నుంచి ఇంట్లో ఒకరు కూడా పని మనిషి ఉండరు, మొత్తం పనులన్నీ నువ్వే చూసుకోవాలి, గుర్తుంది కదా? హౌస్ క్లీనింగ్ దగ్గర నుండి అన్ని చివరికి మార్కెట్ కూడా నువ్వే వెళ్ళాలి, అది కూడా నడుచుకుంటూ. నీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకుని రావాలి, పైగా టైంకి నాకు కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసి నాకు పంపించాలి. మధ్యాహ్నం నేను వస్తే నువ్వు నేను కలిసి తిందాం, రాకపోతే నాకు కంపెనీకి పంపించాలి, అర్థమవుతుందా అంటూ అతడు ఆమె వైపుకి చూశాడు. కీర్తన చిన్నగా చిరునవ్వు నవ్వింది. బ్రేక్ఫాస్ట్ చేద్దామా, ఆలస్యం అయిపోతుంది చూడు, చల్లబడిపోతుంది అంటూ పక్కనే కూర్చోబెట్టుకుని ఆమె తినిపించబోతూ ఉంటే తను ఎన్ని చెప్పినా ఆమె పెదవులపై చిరునవ్వు చెరగకపోవటం ఆదిత్యకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె చేతిని మధ్యలోనే అడ్డుకుని తను తింటూ ఆమెకు తినిపించాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక కాఫీ తాగుతూ కీర్తన వైపుకి చూసి, నేను చెప్పిన పనుల్లో నువ్వు ఒకటి చేయకపోయినా లేదా ఆలస్యంగా చేసినా నువ్వు లైఫ్ లాంగ్ ఇక నాతో ఉండాలి అన్న కోరికను మర్చిపోవాలి, వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అర్థమవుతుందా? నీ లైఫ్ లో నాకు ఎటువంటిది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. నీ లైఫ్ లో నేను ఎప్పుడు జోక్యం చేసుకోను, నీ దారి నీది, నా దారి నాది అని అంటూ ఉన్న ఆదిత్య మాటకు కీర్తనకి కొంచెం బాధగా అనిపించింది. కొంచెం కాదు, లోపల చాలా ఎక్కువగా మనసు మొక్కలైపోతున్నట్టు నిన్న రాత్రి మొత్తం అంత ప్రేమను కురిపించింది. అతడు ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండటం కష్టంగా అనిపించినా అతడి వైపుకు చూసి చిన్న చిరునవ్వు నవ్వింది. ఆదిత్యకు కీర్తన గురించి బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి కీర్తన ఇంట్లో ఒక యువరాణిలా పెంచారు. ఏ పని ఆమెకి తెలియదు, చిన్న పని చేసినా అలసిపోతుంది, చిన్న దూరం నడిచినా అలసిపోతుంది. అందుకని ఈ విషయం అతడికి బాగా తెలుసు. కాబట్టి ఈ రకంగా మెనూ లాక్ చేయాలి అనుకున్నాడు. కానీ అతడు ఏం చేసినా కీర్తన చిన్న చిరునవ్వు నవ్వి వదిలేస్తుంది. ఆదిత్య కీర్తనకు దగ్గరగా వచ్చి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి మరింతగా తన వైపు కదుముకున్నాడు. ఇక వదిలే కీర్తన, ఎందుకో కష్టపడతావు, నిన్న రాత్రి జరిగిందేదో వయసు ఉడుకులు అనుకున్నాము, తర్వాత ఎప్పుడు నేను నీ లైఫ్ లోకి రాను, అనవసరంగా కష్టపడుకో అని చెప్పాడు. ఇక ఆదిత్య తన కళ్ళల్లోకి చూస్తూ ఆ మాటని కీర్తన తట్టుకోలేక కీర్తన గట్టిగా తడి పెదవులు అందుకుని ముద్దు పెట్టింది, చాలా గట్టిగా కింద పెదవిని కొరుకుతూ. ఆమె దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆదిత్య. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు అలానే ఉండి ఆమె పెదవిని తన పెదవితో పాటు ముద్దిచ్చి తను అందుకుంటున్నాడు నిదానంగా. తర్వాత మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి ఆమె వైపుకు చూశాడు. కీర్తన అతడికి దూరం జరిగి, సారీ, కానీ నన్ను వదిలి వెళ్ళు అని మాత్రం అనకు, నా వల్ల కాదు, నీకోసం ఏదైనా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది స్థిరంగా. వదిలే, ఎందుకు కష్టపడతావు అని మళ్ళీ అన్నాడు ఆదిత్య. ఇంకొకసారి ఎలా అనుకో అంటూ గట్టిగా అతడు బుగ్గపైన ముద్దు పెట్టి, ఇంకా నీకు నమ్మకం లేదా అని అడిగింది ప్రేమగా అతడి వైపుకు చూస్తూ. కానీ ఆదిత్య ఆమె వైపుకు చూసి నవ్వి, నా కోపాన్ని ఈ టార్చర్ని తట్టుకుంటూ నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తాను అని అనేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నిజంగానే కీర్తనకు ఒక్కొక్క పని చేయటం చాలా కష్టంగా అనిపించింది.
ఎప్పుడు అలవాట్లేని పనులు. కానీ ఆమె మధ్యలో వదిలేయాలి అని అనుకోలేదు. ఎలాగైనా సరే ఆదిత్య మనసులో తన మీద ఉన్న ప్రేమను తిరిగి నిద్ర లేపాలి అంటే ఖచ్చితంగా అతడు చెప్పిన ప్రతి పని చేయాలి అని అనిపించింది. అందుకే పట్టుదలగా శరీరానికి కష్టంగా అనిపిస్తున్న ఒక్కొక్క పని కంప్లీట్ చేస్తూ ఉంది. మధ్యాహ్నానికి పూర్తిగా అలసిపోయింది. అతను ఇంకో గంటకి లంచ్ కి వస్తాడు. ఫ్రిడ్జ్ లో చూస్తే వెజిటేబుల్స్ లేవు. భగవంతుడా అని అనుకుని, సరే ఇదంతా కావాలనే చేస్తున్నాడని అనిపించి, ఎందుకంటే నిన్నే ఫుల్ గా వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో, ఇప్పుడు మొత్తం ఖాళీగా అనిపిస్తుంది. ఇది ఆదిత్య పని. వెంటనే ఆమె సెల్ కి ఏదో మెసేజ్ వచ్చింది. ఇంకో గంటన్నరలో ఇంటికి వస్తాను, నాకు పన్నీర్ మసాలా కర్రీ, రోటీ అంటూ లిస్ట్ పంపించాడు. ఆ లిస్టుని చూసి కళ్ళు తేలేసింది. గంటలో తాను వెళ్ళి కొనుక్కుని వచ్చి చెయ్యాలా, కానీ వేరే దారి లేదు, ఖచ్చితంగా చేయాల్సింది. వెంటనే తన డ్రెస్ పైన ఉన్న చున్నీ సరి చేసుకుని బ్యాగ్ 2 తీసుకుని వెంటనే దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళింది ఆమె. ఈ కాల్ ఇంకా సరిగ్గా కూడా తగ్గలేదు పాపం, కొంచెం నొప్పిగానే ఉంది. ఫాస్ట్ గా సూపర్ మార్కెట్ కి వెళ్ళి కావలసినవన్నీ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పటికు ఆమెకు దారిలో కౌశిక్ కనిపించాడు. కీర్తన, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఇదంతా ఏంటి అని అడిగాడు. కీర్తన చేతుల్లో చాలా బరువైన బ్యాగులు ఉన్నాయి. అవి చూసి కౌశిక్ చాలా బాధపడ్డాడు. ఇంత బరువు ఎలా మోస్తున్నావు, పద నిన్ను నేను డ్రాప్ చేస్తాను మీ ఇంటికి అని అన్నాడు కౌశిక్. ఇంకా కొన్ని కొనాల్సినవి ఉన్నాయి, ఇక్కడ సూపర్ మార్కెట్ లో దొరకలేదు, లోకల్ మార్కెట్ లో ఉంటాయి, వెళ్ళి తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది ఆమె ఫాస్ట్ గా. ఏ క్షణాల్లో ఆదిత్య వస్తాడో అని, అతడు వచ్చేసరికి అన్ని చేసి పెట్టాలి అని. ఆ మాటకి కౌశిక్ కీర్తన వైపుకు కోపంగా చూశాడు. ఏంటి ఈడియట్, వాడు ఇలా చేయమని చెప్పాడా నీకు? ఛే, నీకు కనీసం కారు కూడా ఇవ్వలేదా? వాడే నిన్ను తీసుకురావచ్చు కదా, వాడంతా కావాలనే చేస్తున్నాడు. చూడు నీ కాళ్ళు ఇంకా ఎలా కుంటుతూ ఉన్నావు, నడవలేకపోతున్నావు అంటూ. కౌశిక్, అతడు నా భర్త, దయచేసి నువ్వు అలా మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చదు, ఓకేనా? కీర్తన కోపంగా మాట్లాడేసరికి కౌశిక్ ఏమీ మాట్లాడలేదు. ప్లీజ్ కౌశిక్, మాట్లాడే టైం లేదు, తొందరగా వెళ్ళాలి అని చెప్పింది కీర్తన. సరే అయితే నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. వద్దు కౌశిక్ అని చెప్పింది కీర్తన. అది ఆదిత్యకి తెలిస్తే బాగుండదు అంటూ. ఆ మాటకు కౌశిక్ కోపంగా చూసి, ప్లీజ్ కౌశిక్, నువ్వు టెన్షన్ పడకు, ఆదిత్య ప్రేమను గెలుచుకోవడానికి నాకు ఇదొక అవకాశం. నేను అతడికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వాలి అనుకోవడం లేదు. నేను చేసే ఏదో ఒక రాంగ్ పని వల్ల అతడు మళ్ళీ కోపం తెచ్చుకుని ఏదో ఒక పిచ్చి పని చేయాలి అని నేను కోరుకోవటం లేదు. నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్పాలి అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆదిత్యకి అర్థమయ్యేంత వరకు తప్పదు మనకు. ఐఎమ్ సారీ అని సీరియస్ గా చెప్పింది కీర్తన. ఆమె చెప్పింది అర్థమైన కౌశిక్ మౌనంగా ఉన్నాడు. ఓకే సరే, జాగ్రత్త, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, సరేనా అంటూ వెళ్ళిపోయాడు బాధగా. అతడు వెళ్ళిన వైపు అలాగే చూస్తూ ఉన్న కీర్తన వెంటనే టైం గుర్తుకు వచ్చి ఫాస్ట్ గా అక్కడి నుంచి మార్కెట్ వెళ్ళి తనకు కావలసినవన్నీ తీసుకుంది. చేతులు నొప్పిగా ఉన్నాయి, చెమటలు పడుతున్నాయి, మోయలేకపోతుంది. పాపం అలానే నడుచుకుంటూ వెళ్తుంది కీర్తన. మరి ఆదిత్య వచ్చేటప్పటికి కీర్తన ఆ వంట కంప్లీట్ చేస్తుందంటారా? మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఇస్తానండి, కొంచెం హెల్త్ బాగాలేదు. సో నెక్స్ట్ డే మీకు 2 ఎపిసోడ్స్ అయితే తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.